మహాకుంభమేళా అలహాబాద్లోని ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుతుందని మనకందరికీ తెలుసు. ఈ కుంభమేళా కోసం యూపీ గవర్నమెంట్ 5,600 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ 2,100 కోట్లతో 10,000 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కుంభమేళాకి 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అతిపెద్ద టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో 1,60,000 టెంట్ హౌసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ టెంపరరీ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేశారు. ద ఆరిజిన్ ఆఫ్ కుంభమేళా. అసలు కుంభమేళా అంటే ఏంటి, అది ఎట్లా వచ్చింది? మనకి క్షీరసాగర మదనం తెలుసు కదా, దానికి మూలం దుర్వాస మహర్షి. దుర్వాస మహర్షి ఒక మంచి గురువు. అట్లనే ఆయనకి ఎవరు పట్టించుకోకపోయినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా అతని కోపం వచ్చి చెప్పిస్తాడనమాట. ఒకరోజు దుర్వాస మహర్షి స్వర్గలోకానికి వెళ్తాడు. దేవతల రాజు ఇంద్రుడు కాబట్టి అతనికి ఏదైనా బహుమతి ఇవ్వాలని చెప్పేసి తనకి వరంగా వచ్చిన ఒక మాలని గిఫ్ట్గా ఇస్తాడనమాట. కానీ ఆ ఇంద్రుడు ఆ మాలని పట్టించుకోకుండా తన వాహనమైన ఐరావతం పైన పెడతాడు అనమాట. దాని వాల్యూ తెలియని ఐరావతము ఆ మాలను తీసుకొని కింద పడేసి తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షికి కోపం వచ్చి ఇంద్రునితో ఇట్లా అంటాడు, నువ్వు ఏదైతే చూసుకొని ఇంత గర్వంతో నేను ఇచ్చిన బహుమతిని కింద పడేసావో అదే సింహాసనం పోతుందని, దేవతలు వాళ్ళ వైభవాన్ని కోల్పోతారని శపిస్తాడు. దాంతో దేవతలు మొత్తం పవర్స్ కోల్పోయి వీక్ అయిపోతారు. ఆ తర్వాత రాక్షసుల రాజైన దానబలి దేవతలపై యుద్ధం గెలిచి విశ్వం మొత్తం ఆక్రమిస్తాడు. ఆ తర్వాత దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు మహావిష్ణువు పాలసముద్రం గురించి చెప్తాడనమాట. ఆ పాలసముద్రంలో అమృతం ఉంటుందని, అది తీసుకుంటే దేవతలకు మళ్ళీ పవర్స్ వస్తాయని చెప్తాడు. కానీ అమృతంని బయటికి తీయాలంటే పాలసముద్రం మొత్తం చిలకాలి. దానికి దేవతలు ఒక్కరే సరిపోరు, రాక్షసులు కూడా కావాలని చెప్తాడు. దాంతో చేసేదేం లేక దేవతలు రాక్షసులతో ఒక డీల్ చేసుకుంటారు. సముద్రం నుంచి ఏం బయటకు వచ్చినా సరే ఈక్వల్గా పంచుకోవాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. పాలసముద్రం చిలకడానికి కవంలాగా మందర పర్వతాన్ని, తాడులాగా పాముల రాజైన వాసుకిని యూజ్ చేస్తారు. వాసుకి తోక వైపు దేవతలు, తలవైపు రాక్షసులు ఉంటారు. మందర పర్వతాన్ని చిలకడం ఇద్దరికి చాలా కష్టం అవుతుంది. దాంతో మహావిష్ణువు కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోయడంతో చిలకడం అనేది చాలా ఈజీ అవుతుంది. అట్లా చిలుకుతుంటే ఫస్ట్ అలాహలం వస్తుంది. అది బయటకు వస్తే విశ్వం మొత్తం నాశనం అవుతుందని చెప్పేసి అందరు వెళ్ళి శివుని ప్రార్థిస్తారు. శివుడు ప్రత్యక్షమై ఆ విషయాన్ని గొంతులు దాచుకుంటాడు అనమాట. దానివల్లనే శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవిని మహావిష్ణువు భార్యగా స్వీకరిస్తాడు. అలానే కామధేనువు మరియు కల్పవృక్షాన్ని దేవతలు తీసుకుంటే ఉచ్చవ్య శివసు అనే 7 తలల గుర్రాన్ని మరియు వర్ణుని రాక్షసులు తీసుకుంటారు. ఇలా పంచుకుంటూ ఉండగా లాస్ట్లో ధన్వంతరి అమృత కుంభాన్ని తీసుకొని వస్తాడు. రాక్షసులు ఆ కుండను తీసుకోవడానికి ట్రై చేస్తే దేవతలు వాళ్ళతో యుద్ధం స్టార్ట్ చేస్తారు. మహావిష్ణువు ఆ కుండ బాధ్యతని దేవతల గురువైన బృహస్పతికి, మిగతా దేవతలైన సూర్యచంద్రులకి అండ్ శనికి అప్పగిస్తాడు. ఆ నలుగురు ఆ కుండ తీసుకొని వారిపోతుంటే రాక్షసులు వాళ్ళ వెంట పడతారు. ఈ మధ్యలో మిగతా దేవతలు వాళ్ళు అడ్డపడడానికి ట్రై చేస్తారు. ఇదే ప్రాసెస్లో 4 చుక్కలు 4 ప్లేస్లలో పడతాయి అన్నమాట. అట్లా ఆ యుద్ధం దేవతలకి రాక్షసులకి 12 రోజులు జరుగుతుంది. ఆ సమయంలో ఒక్కరోజు ఈక్వల్ టు మనకి ఒక 1 ఇయర్తో సమానం. అందుకే మనకి కుంభమేళాని 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. 4 చుక్కలు పడ్డాయి కదా, 1 హరిద్వార్, 2 ఉజ్జయిని, 3 నాసిక్, 4 అలహాబాద్లోని ప్రయాగరాజ్. చుక్కలు పడిన ప్లేస్లో నదులు పవిత్రంగా మారాయని నమ్మి కుంభమేళాకు వచ్చి స్నానం చేస్తే మనం తెలియకుండా చేసిన పాపాల వల్ల వచ్చిన కర్మలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేస్తాడు. ఆ టైంలోనే 2 రాక్షసులు దేవతల రూపంలో వచ్చి అమృతం తాగుతారు. సూర్యచంద్రులు వాళ్ళని గుర్తించి మహావిష్ణువుకి చెప్తారు. మహావిష్ణువు వాళ్ళ తలను నరికిస్తాడు. వాళ్ళే రాహుకేతులు. ఆ తర్వాత దేవతలకి పవర్స్ వచ్చి రాక్షసులను ఓడిస్తారు. పడిన 4 చుక్కలు ఉన్నాయి కదా, వాటి గ్రహస్థితులను బట్టి కుంభమేళాన్ని నిర్వహిస్తారు. బృహస్పతి సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాని నాసిక్లోని త్రయంబకేశ్వర్లో నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళాని, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్లోని ప్రయాగరాజ్లో కుంభమేళాని నిర్వహిస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాని నిర్వహిస్తారు. ఒకప్పుడు వైష్ణవులు, శైవులు శక్తిని పూజించేవాళ్ళు. మేం గొప్ప అంటే మేం గొప్ప అని గొడవ పడేవాళ్ళు. అయితే ఆదిశంకరాచార్యులు అందరినీ ఒక యూనిట్ లాగా తీసుకురావాలని చెప్పేసి కుంభమేళాని ఒక వేడుకలాగా చేసేవాళ్ళు. కుంభమేళాను 5 రకాలుగా నిర్వహిస్తారు. 1 మాఘమేళ, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. 2 కుంభమేళ, ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 3 అర్ధకుంభమేళ, ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 4 పూర్ణకుంభమేళ, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 5 మహాకుంభమేళ, ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. ఈ కుంభమేళాలో స్పెషల్ ఏంటంటే నాగసాధువులు షాహీ స్నానాలు చేసిన తర్వాతనే అందరూ స్నానాలు చేస్తారు.
జనవరి 29కి మౌని అమావాస్య రోజు సెక్టార్ 2లో తొక్కిసలాట జరిగింది. దానిలో 10 మందికి పైగా చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. భక్తి అనేది అందరు బాగుండేలాగా చూడాలి కానీ బాధపెట్టేలాగా అస్సలు ఉండొద్దు. ఈ భక్తి వల్ల మీ ప్రాణాలు మాత్రం కోల్పోకండి. కుంభమేళా వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిరండి. మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కో సబ్స్క్రైబ్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాడ్కాస్ట్ విత్ మను.